హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వండర్ లైఫ్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో నేర్చుకుందాము. సో ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తామంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మన వీడియోస్ మీ ఫోన్ వరకు వస్తాయి. ఇంకా మంచి మంచి వీడియోలు అయితే మీ ముందుకు తెచ్చే అవకాశాన్ని నాకు ఇవ్వండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇది వచ్చేసి శారీ, గోల్డ్ కలర్ శారీ, పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది అది. సో ఇది వచ్చేసి మనము ఆది బ్లౌజ్తో సేమ్ అదే కొలతలతో ఏ సైజ్ వాళ్ళకైనా సరే ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది, అంటే నార్మల్ బ్లౌజ్తో ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్ అనేది ఈరోజు నేర్చుకుందాము. ముందుగా లైనింగ్ పీస్ తీసేసుకుందాం. ఇలా ఒక ఫోల్డింగ్ వేసుకోవాలి. మన వైపు నుంచి ఆపోజిట్ సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ని. ఒకసారి ఐరన్ చేసుకుంటే మంచిది, నీట్గా వస్తుంది. నా దగ్గర ఐరన్ బాక్స్ లేదు కాబట్టి నేను నార్మల్గానే కట్ చేసేస్తాను. ఫస్ట్ అయితే కొలతలు చూస్తాము. ఇది వచ్చేసి ఉక్స్ పట్టి దగ్గర ఇలా తీసుకుంటా ఉన్నా. వెడల్పు చూసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఒక 1/2 ఇంచు పోతుంది, ప్రిన్స్ కట్ బ్లౌజ్ కాబట్టి 7 ఉంది కదా, 2 సెంటీమీటర్స్ ఇక్కడ ఎక్స్ట్రాగా మనం ఖర్చు కోసం తీసుకోవాలి. తర్వాత 1/2 సెంటీమీటర్ అనేది ప్రిన్స్ కట్ బ్లౌజ్ కాబట్టి 1/2 సెంటీమీటర్ పోతుంది కదా, 2.5 సెంటీమీటర్లు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఉండేది 7 సెంటీమీటర్లు, దానికి 2.5 సెంటీమీటర్స్ అంటే 9.5 సెంటీమీటర్లు తీసుకోవాలా. 9.5 సెంటీమీటర్ల దగ్గర నేను మార్క్ చేసుకుంటా ఉన్నాను. ఇది వచ్చేసి వెడల్పు ఇలా తీసుకోవాలి. మనకి లైనింగ్లో ఏది క్లాత్ అనేది ఎక్కువ వేస్ట్ కాకుండా ఇలా వెడల్పు ఎప్పుడు ఇలా తీసుకోవాలా. 9.5కి కరెక్ట్గా మట్ చేసుకుందాం. ఇప్పుడు పొడవు తీసుకోవాలి. ఇది నీట్గా తీసుకోవాలి. ఎక్కడ అంటే కొన్ని లైనింగ్స్ వచ్చేసి ఒక చోట హెచ్చు ఒక చోట తగ్గు వచ్చేస్తుంది కాబట్టి ప్రతిదీ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. 9.5 సెంటీమీటర్స్ ఉందా లేదా అని చెప్పేసి చూసుకొని ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత కూడా ఒకసారి చెక్ చేసుకోవాలా. మనకి బ్లౌజ్ నీట్గా కావాలంటే చెక్ చేసుకోవాలి. ఇప్పుడు పొడవు చూద్దాము. మనం కుట్టబోయేది ప్రిన్స్ కట్ కాబట్టి ఇది పొడవు వచ్చేసి 12.5 ఉంది. పైన ఒక 1/2 ఇంచు, కింద ఒక 1/2 ఇంచు పోతుంది కాబట్టి 1 సెంటీమీటర్ మాత్రం ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. అంటే 13.5 సెంటీమీటర్లు తీసుకోవాలా. దీంట్లో ఉండేది 12.5, మనం తీసుకోవాల్సింది వచ్చేసి 13.5 సెంటీమీటర్లు. సో నేను ఖర్చులతో కలిపి చెప్తా ఉన్నాను, అది మీరు బాగా గమనించాలా. నేను ఎక్కువ మార్క్స్ అనేవి చేయకుండా మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా నీట్గా చెప్తా ఉన్నాను అని నేను అనుకుంటా ఉన్నా. మీకు ఎలా అనిపిస్తుందో నేను చెప్పేది ఫాలో అవ్వండి, బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది. సో కింద వచ్చేసి కొంచెం ఎక్స్ట్రా ఉండింది, దాన్ని కూడా కట్ చేసేసిన. ఖర్చుతో కలిపి 13.5 సెంటీమీటర్స్ పొడవు. దీన్ని ఎలా మర్చుకోవాలంటే ఇలా పట్టుకొని ఇలా మర్చుకోవాలా. సో నేను 13.5 సెంటీమీటర్స్ చూసుకొని ఎక్స్ట్రా అనేది కట్ చేసేస్తా ఉన్నాను. అంటే మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎక్స్ట్రా పీస్ అనేది పక్కకి కట్ చేసి పెట్టేస్తా ఉన్నా. ఆ పీస్ వచ్చేసి బ్లౌజ్ పీస్కి వస్తుంది. ఇప్పుడు మెయిన్ కొలతలు చూద్దాము. బ్లౌజ్ ఇలా నీట్గా పెట్టేసుకోవాలి. ఇలా పట్టుకొని టైట్గా పట్టుకోవాలి బ్లౌజ్ పీసు. ఇలా
మెయిన్ కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఖర్చు కోసము అక్కడ మార్క్ చేసేసుకోవాలి. భుజము, మెడపట్టి, ఇది వచ్చేసి షోల్డర్ కూడా. ఇప్పుడు నేను టేప్తో కొలుస్తాను నాకు కరెక్ట్గా ఉందా లేదా అనేసి. నాకు ఇది వచ్చేసి భుజం దగ్గరికి 5 సెంటీమీటర్స్ కావాలి. చూసారా, కరెక్ట్గా 5 సెంటీమీటర్స్ వచ్చింది అది. ఇది వచ్చేసి 2.5 సెంటీమీటర్లు కావాలి మెడపట్టి. అంటే నేను నార్మల్గా టేప్తో వేసేటప్పుడు నేను ఈ కొలతలతో వేస్తాను. కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేస్తాను. కిందకు వచ్చేసి 5.5 సెంటీమీటర్లు కరెక్ట్గా ఉండాల. చూద్దాం ముందేమో. సో నాకైతే 5.5 కరెక్ట్గా వచ్చింది అది. అంటే మనం బ్లౌజ్ పీస్తో కొలతలు చూసుకున్నా కూడా కరెక్ట్గా ఉండాలి, టేప్తో కొలుచుకున్నా కూడా కరెక్ట్గా ఉండాలి. మీకు తెలియడం కోసం నేను చెప్తాను. బ్లౌజ్ పీస్తో పెట్టుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి పైనది 1.5, కిందది వచ్చేసి 3. ఇటు సైడ్ 3 సెంటీమీటర్స్ దగ్గరికి ఒకటి, 2 సెంటీమీటర్లకి ఒక మార్క్ వేసుకోవాలి. ఈ పైన 3, ఈ కింద 3 మార్కులు అనేది కలిపేయాలి. అంటే రౌండ్ షేప్ తీసుకొని రావాలి. ఈ కిందది వచ్చేసి లోతు కోసము, లోతు కట్ చేస్తాం కదా, దానికోసం అనేసి ఈ మార్క్ వేసుకుంటా ఉండేది. సో నార్మల్ బ్లౌజ్తో ప్రిన్స్ కట్ బ్లౌజ్ అన్నా కూడా ఒకే కొలతలు తీసుకోవాలి. ఇది ఫ్రంట్, అది ఎక్కడి దాకా ఉందో అక్కడికే తీసుకోవాలి. ఎందుకంటే పైన కొంచెం పోతుంది, కింద కొంచెం మడిచేలోపు అది పైకి వచ్చేస్తుంది, ఎగబడుతుంది. కాబట్టి ఇది కొంచెం ఎక్కువ తక్కువ తీసుకునే పనిలే. కరెక్ట్గా అది ఆడుంటే ఆడ మార్క్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ ఎప్పుడు కూడా ఇలా ఒక 1/2 ఇంచ్ ఇట్లా ఎక్స్ట్రా తీసుకొని ఇక్కడ రౌండ్ తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల మనకి ఈ ముందర అనేది పైకి, చెస్ట్ దగ్గర పైకి ఎగబడకుండా ఉంటుంది, వి షేప్ రాకుండా ఉంటుంది, రౌండ్గా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. దానికోసం అనేసి ఇలా ఎక్స్ట్రా పెట్టుకొని రౌండ్ తీసుకుంటాము. ఇది ప్రతి బ్లౌజ్లోనూ కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి కింద వచ్చేసి ఇక్కడ 4 సెంటీమీటర్స్ దగ్గర ఒక మార్క్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి 1.5 సెంటీమీటర్ దగ్గర ఒక మార్క్ వేసుకోవాలి. ఇది కటింగ్ కోసము. ఇక్కడ పైన షోల్డర్ నుంచి కిందకి 9.5 సెంటీమీటర్ల దగ్గర ఒక మార్క్ వేసుకోవాలి. ఇది 4 సెంటీమీటర్లు ఉందా లేదా చూసుకొని అక్కడ ఒక మార్క్ వేసుకోవాలి. ఈ 2 మార్కులు కలిపేయాలి. ఇప్పుడు ఈ మార్క్స్ని కర్వ్ షేప్లో ఇలా తీసుకోవాలి. ఇదే మెయిన్. ఇది మార్క్ అనేది నీట్గా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కలిపేద్దాం. ఇంతే ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది చాలా ఈజీ. స్టిచ్చింగ్ వీడియో కూడా వస్తుంది. ఇప్పుడు కట్ చేసేద్దాం. సో నాకు ఎక్కువ లెంత్ అవుతుంది అని చెప్పేసి కటింగ్ వీడియో సపరేట్, స్టిచ్చింగ్ వీడియో సపరేట్ చేస్తాను. కటింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. సో వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇక్కడ లోత్ అనేది కట్ చేసేస్తాను. ఫ్రంట్ మనకి రౌండే కాదు, మనకి నచ్చిన డిజైన్స్ పెట్టుకునేలాగా ఉంటే కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు
ఇది కట్ చేసేద్దాం. ఇక్కడ 4 సెంటీమీటర్స్ దగ్గర ఇక్కడ కలుపుతున్నాం కదా, ఇక్కడ వచ్చేసి ఒక కట్ పెట్టుకోవాలి. మళ్ళీ మనకి గుర్తుగాను ఉంటుంది, జాయిన్ చేసేటప్పుడు కొంచెం ఈజీగాను ఉంటుంది. ఇక్కడ రెండిటికి కూడా కట్స్ పెట్టేద్దాం. బ్యాక్ సైడ్ కూడా సేమ్ బ్లౌజ్ని ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా ఎంత గ్యాప్ ఉందో అక్కడ దాకా పెట్టేసుకోవాలి మార్క్. ఇప్పుడు కరెక్ట్గా లైన్ ఎంత ఉందో అంత గీసుకోవాలి. నేను దీనికి కింద కొంచెం వీ షేప్ ఇద్దాం అనుకుంటున్నా, కానీ నాకు ఇది కావాల్సిన దానికంటే కొంచెం కిందకే కావాలి. నేను స్టార్టింగ్ చూపిస్తా. సో కింద వచ్చేసి కొంచెం వీ షేప్ ఇస్తా ఉన్నా, కానీ నాకు ఇంకా కొంచెం కిందకి కావాలి అనేసి మళ్ళీ ఇంకొంచెం కిందకి ఇస్తా ఉన్నా. సో బ్యాక్ సైడ్ కూడా మనకి నచ్చిన డిజైన్ అనేది పెట్టేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.